హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. వీడియో డీటెయిల్స్ వచ్చేసి వరంగల్ టు ధర్మపురి వన్ డే ట్రిప్లో పార్ట్ 4 వీడియో ఇది. పార్ట్ 4లో చూడబోతున్న ప్లేస్ వచ్చేసి ధర్మపురి. పార్ట్ 3 వీడియోని చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం, చూడండి. 1:50 PM కొండగట్టు నుంచి స్టార్ట్ అయ్యాం. కొండగట్టు నుండి ధర్మపురి 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళగానే మనకి ఒక రోడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. జగిత్యాల రోడ్డుకి వచ్చేసాం. సో ఇప్పుడు మనం జగిత్యాలలో ఉన్నాం. ఇప్పుడు మనకు ముందు కనిపిస్తున్న సర్కిల్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే ధర్మపురికి వెళ్తాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ధర్మపురికి వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోగానే మనకి ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్లోంచి స్ట్రైట్గా మనం ముందుకు వెళ్తే మనకు అక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది సర్కిల్ నుంచి రైట్ టర్న్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇలా నంది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా మనం వెళ్తున్న వేలో స్ట్రైట్గా వెళ్తే గోదావరికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. పార్కింగ్ టైం వచ్చేసి 24 hours. సో ఇక్కడ నుంచి గోదావరికి వెళ్తున్నంత వరకు మనకి ఇలా చిన్న రోడ్సే ఉంటాయి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకి గోదావరి దగ్గర పార్కింగ్ కూడా ఉంటుంది వెహికల్స్కి. సో కార్ పార్క్ చేసి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది పార్కింగ్ ఏరియా. సో వెహికల్ పార్క్ చేసుకొని గోదావరి దగ్గరికి వెళ్తున్నాం. సో మేము గోదావరి దగ్గరికి రీచ్ అయ్యేప్పటికి 2:50 PM అలా అయింది. సో గంగ దర్శనం కోసం కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది గోదావరి రివర్, ధర్మపురి గోదావరి రివర్.
పసుపు, కుంకుమ, పూలు, గాజులు, కొబ్బరికాయ నదికి సమర్పించేసి గోదావరి దర్శనం పూర్తి చేసుకొని వచ్చేసాం. సో టెంపుల్ క్లోజ్ చేసి ఉండడం వల్ల మేము లంచ్ చేయడానికి వెళ్ళాం. మళ్ళీ 4 o'clockకి దర్శనం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మేము లంచ్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి అన్నపూర్ణ మెస్ అండి. ఇక్కడ ఎవరిని అడిగినా అన్నపూర్ణ మెస్సే బాగుంటుందని చెప్పారు. ప్యూర్ వెజ్ ఫుడ్ చాలా బాగుంది. హోమ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఫుడ్ కాస్ట్ డీటెయిల్స్ వచ్చేసి పర్సన్కి 100 రూపీస్, చిల్డ్రన్ అయితే 50 రూపీస్, అన్లిమిటెడ్ ఫుడ్. సో మా లంచ్ ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయింది. సో దేవుడి దర్శనం కోసం వెళ్తున్నాం. సో ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ధర్మపురి ఆలయ విశిష్టత ఏంటంటే అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా ఉంటారు. బట్ ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామితో పాటు యమధర్మరాజు కూడా క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఫస్ట్ యమధర్మరాజుని దర్శించుకొని తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటాం. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ యమధర్మరాజుని దర్శించుకొని తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదంతా రాతి మండపం, ఇదంతా టెంపుల్ వ్యూ. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే మనకి వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంటుంది. దాన్ని కూడా దర్శించుకున్నాం. దర్శనం అయిపోయాక ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇక్కడితో ట్రిప్ కంప్లీట్ అయింది. సో ఈ ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ వచ్చేసి 2000 రూపీస్ పెట్రోల్, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి హనంకొండ టు ధర్మపురి 334 కిలోమీటర్స్. మా కార్ మైలేజ్ వచ్చేసి 18 ఇస్తుంది. ఫుడ్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్, మీల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రసాదం కలిపేసి మాకు 800 to 900 మధ్యలో అయింది. మేము 3 మెంబర్స్ కాబట్టి మాకు ఈ కాస్ట్లో అయిపోయింది. సో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు కూడా అవ్వచ్చు. సో ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. టెంపుల్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఇలా నంది కనిపిస్తుంది. నంది నుంచి స్ట్రైట్ రూట్లో వెళ్ళాలి. మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం కరీంనగర్ రోడ్డుకి వెళ్తాం. సో ఇది ధర్మపురి కరీంనగర్ రోడ్. 7 PM కరీంనగర్కి రీచ్ అయ్యాం. ట్రిప్ రూట్ డీటెయిల్స్ వచ్చేసి వరంగల్లో స్టార్ట్ అయ్యి కొత్తగట్టు, వేములవాడ, కొండగట్టు, జగిత్యాల నుంచి ధర్మపురి చేరుకున్నాం. వెళ్తున్నప్పుడు ధర్మపురి డైరెక్ట్ కరీంనగర్ నుంచి హనంకొండ రీచ్ అయ్యాం. 8:45 కల్లా హనంకొండకి రీచ్ అయిపోయాం. సో ప్రజెంట్ హనంకొండలో ఉన్నాం. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.